మీరు చేసే అన్యాయాలు అక్రమాలు మేము మాట్లాడితే చిల్లి ఆన్సర్లు చిల్లి మాట్లాడతారు. సోదరుడు అంటున్నారు ఏమని, తెలుగుదేశం పార్టీకి సంబంధించి పవన్ కళ్యాణ్ లోకేష్ గారు అల్లూరు సీతారామరాజుతో సమానం అంట. అల్లూరు సీతారామరాజు చెప్పి పోలీస్ స్టేషన్ లో దోపిడీ చేసినట్ట, ఈయన చెప్పి రెడ్ బుక్ రాసినట్ట. రెడ్ బుక్ ఎవడన్నా రెడ్ బుక్ కానీ ఇంకో బుక్ కానీ ఏదన్నా రాసుకుంటే ఒక పాదయాత్ర చేసేటప్పుడు పాదయాత్ర దేనికి చేస్తారు? ప్రజా సమస్యలు ఉంటే ప్రజా సమస్యలు పరిష్కరించడానికి పాదయాత్ర చేస్తారు. ఆ ప్రజా సమస్యలు ఎక్కడికక్కడ పెద్ద పెద్ద ఏదన్నా ఇంపార్టెంట్ ఉంటే వాటిని ఒక ముఖ్యమైన బుక్ తీసుకొని ఆ బుక్ లో రాసుకుంటారు. జనమంతా ఏమనుకుంటారు, ఈ బుక్ లో రాసుకుంటే ప్రజలకు సంబంధించిన సమస్య అనుకుంటారు. మీరేమన్నారు, వైసీపీలో ఎవరు యాక్టివ్ గా ఉన్నారు, ఎవరు కష్టపడతారు, ఎవరిని ఇబ్బందులు పెట్టాలా, ఎట్లా ఇబ్బంది పెట్టాలా, వాళ్ళు మళ్ళీ అధికారంలోకి వచ్చిన తర్వాత క్వశ్చన్ చేయకుండా క్వశ్చన్ చేసే వాళ్ళ మీద ఎట్లా వాళ్ళని ఏ విధంగా ఇబ్బంది పెట్టాలనే దాని మీద మీరు రాసుకున్నారు తప్ప, మీరు అల్లూరు సీతారామరాజును పోల్చుకుంటే పులి కూడా నక్క కూడా వాతలు పెట్టుకొని నేను సింహాన్ని అనుకున్నట్టు మీరు చెప్తున్నారు, దాన్ని పోలికను పోల్చుకుంటున్నారు. సరే, అది మీ ఇష్టం. 4000 కిలోమీటర్ల పాదయాత్ర బ్రహ్మాండంగా దిగ్విజయంగా మా నాయకుడు చేసినాడంటాడు. మా నాయకుడు 4000 కిలోమీటర్ల పాదయాత్ర మీ నాయకుడు. మరి జగన్మోహన్ రెడ్డి గారు అక్కడ అడ్డుపడి ఉంటే మీరు 4000 కిలోమీటర్లు ఎట్లా చేశారు? ఏ విధంగా చేసినారు? జగన్మోహన్ రెడ్డి గారు పూర్తి స్థాయిలో స్వేచ్ఛ ఇచ్చినారు కాబట్టి 4000 కిలోమీటర్లు చేసినారు. జగన్మోహన్ రెడ్డి గారి ప్రజా సమస్యల పైన ప్రజల దగ్గరికి వెళ్తుంటే దాన్ని మీరు మాటికి అడ్డుపడి జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పటికీ విమర్శిస్తారంటే, మీరు ఎత్తిపోయి మిమ్మల్ని పబ్లిక్ లో చులకనగా చూసేటప్పుడు, పబ్లిక్ చీకొడతారని భయం మీకు పుట్టినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి జనం దగ్గరికి వెళ్తుంటే జనాలు తండలుగా ఆ జనాన్ని చూసి భరించలేక జగన్మోహన్ రెడ్డి గారిని మీరు ఏదో విధంగా కట్టడి చేయాలి, ఆ కట్టడి ఎట్లా చేయాలి, జనంలోకి ఎట్లా జగన్మోహన్ రెడ్డి గారి మీద చెడ్డ అభిప్రాయాన్ని పంపించాలని ఆలోచనలు మీరు చేసి మీరు మమ్మల్ని కామెంట్ చేసుకుంటూ వచ్చి మాట్లాడితే ఎట్లా? ఇప్పుడు అధికారులందరూ కలిసి కేసు పెట్టారు కదా, ఆ కేసు పెట్టింటే కోర్టుకు పోయింటే కోర్టు అక్కడ బెయిలీ లేదు అంటున్నారు. మరి చంద్రబాబు నాయుడు గారికి కూడా అండి బెయిలీ లేదు. ఆయనకు 50 రోజులు జైల్లో ఉన్నాడు. ఆయన కూడా ఓటుకు నోటు కేసులో ఉన్నాడు, లిక్కర్ స్కామ్ కేసులో ఉన్నాడు. 19 వరకు లిక్కర్ స్కామ్ ఉంది. ఆ తర్వాత మన వచ్చేది దీంట్లో ఆ కేసులో 53 రోజులు బయట ఉన్నప్పుడు ఆయన ఫ్రీ బెయిల్ వచ్చి రాలే. ఆయన కూడా కండిషన్ బెయిల్ మీద. ఆ బెయిల్ కూడా ఎట్లా, నాకు ఆరోగ్యం బాగాలేదు, నాకు ఏజ్ పరిపోయింది, నాకు అనేక రకాలుగా ఇబ్బందులు ఉన్నాయి అన్నప్పుడు బెయిల్ ఇచ్చినారు తప్ప ఆయనకు ఫ్రీ బెయిల్ ఇచ్చి నువ్వు ఆ సత్యాన్ని పోయా, నువ్వు పోయి ఆడపై పరిపాలన చేయకపోయి కరెక్ట్ గా ఉన్నాము, మేము మాత్రమే తప్పు చేసినామంటే ఎట్లా? జగన్మోహన్ రెడ్డి గారు ఏ తప్పు చేసినప్పుడు, ఒక ఎమ్మెల్యే కానప్పుడు, ఎంపీ కానప్పుడు, మంత్రి కానప్పుడు 1,00,000 కోట్ల అవినీతి అని చెప్పి చేసినారు. ఏం సాధించినారు? ఈ రోజుకి ఏమన్నా ఒక్కడేమని చేసినారా? మీరు కొండను దవ్వుతుంటారు, ఎలకను పట్టుకుంటున్నారు, మీరు ఏమీ చేయలేకున్నారు. టాపిక్ మీద కంక్లూడ్ చేయండి మోహన్ రెడ్డి గారు. మీరు 2 సార్లు అధికారంలో మీరే ఉన్నారు, మీకు కేంద్రం సపోర్ట్ ఉంది, అక్కడ సపోర్ట్ ఉంది, ఇక్కడ సపోర్ట్ ఉంది. ఏ ఒక్క కేసు కూడా మీరు ఛేదించలేకపోయి అనవసరంగా అదే నేను చెప్పిన సామెత ప్రకారం మీరు ఎలకను పట్టుకొని తిరుగుతున్నారు తప్ప మీరు చేసింది ఏమీ లేదన్న విషయాన్ని మీరు గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది. ఇది కేవలం మీరు మిథున్ రెడ్డి గారిని అరెస్ట్ చేసి చెడ్డ పేరు తీసుకురావాలనే ఉద్దేశంలో మీరు ప్రయత్నం చేస్తున్నారు. వాళ్ళకు 4 మంచి పేరు వచ్చింది, క్రేజ్ వచ్చింది. వాళ్ళ ప్రవర్తన ఏంది, వాళ్ళ మనసులో ఏంది, వాళ్ళ వ్యక్తిత్వం ఏంది అని ఆ జిల్లాలో, ఆ నియోజకవర్గంలో, రాష్ట్రంలో అందరికీ తెలుసు. అలాంటి వ్యక్తులను తీసుకొచ్చి మీరు అరెస్ట్ చేసి మేమేదో ఘనకార్యాలు చేసినాం అనుకుంటే ఎట్లా? కాలేజీ రోజుల్లో చంద్రబాబు నాయుడు గారికి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి ఇద్దరికి సరిపోదు కాబట్టి ఆయన సరిపోకపోయినా కూడా ఈయన ఒక పార్టీ అధ్యక్షుడుగా ఉండి, ముఖ్యమంత్రిగా ఉండి ఈయన ఓడిపోయే పరిస్థితి వచ్చే అదే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు ఏ పార్టీలో ఉన్న, కాంగ్రెస్ ఉన్న, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్న బ్రహ్మాండమైన మెజార్టీతో ఆయన గెలవడమే కాకుండా, ఆయన కొడుకును గెలిపించడమే కాకుండా, ఆయన తమ్ముని గెలిపించడమే కాకుండా ఆ జిల్లాలో అనేక మందిని గెలిపిస్తున్నటువంటి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారిని కక్ష కట్టి ఆయన మీద ఇబ్బందులు పెట్టాలని చూస్తున్నారు. ఆయన దైవభక్తి బాగుంది, మీలాగా ఊరక సనాతన ధర్మం అని చెప్పి కండవాలు వేసుకొని తిరిగేవాడు కాదు. 40 రోజులు 50 రోజులు ఆయన ఎవరినంటున్నారు? మీరు ఇప్పుడు సనాతన ధర్మం అని కండవాలు వేసుకోవడం అని ఎవరినంటున్నారు? మోహన్ రెడ్డి గారు ఎవరినంటున్నారు? ఎవరిని ఉద్దేశించి అంటున్నారు మీరు? సనాతన ధర్మం అని కండవాల కప్పును ఎవరిని ఉద్దేశించి అంటున్నారు మీరు? ఎవరైతే మన కళ్ళ ముందర అందరూ చెప్తున్నారు కదా, మేమంతా సనాతనమో, మేము సనాతన ధర్మం పాటిస్తాము, ధర్మం పాటించడానికి వచ్చినామని. మరి వాళ్ళు బ్రహ్మాండంగా 50 రోజులు మాలేసుకుంటారు, అయ్యప్ప మాలేసుకుంటారు, శివమాల వేసుకుంటారు, అన్ని మాలలు వేసుకున్నాం. వాళ్ళు ఏ రోజు మైకులు పట్టుకుని మేము ధర్మాన్ని పాటిస్తాం, మేము ఆ సనాతన ధర్మాన్ని పాటించడానికి మేము పుట్టామని వాళ్ళు ఏ రోజు చెప్పలా. వాళ్ళకు ఒరిజినల్ భక్తి ఉంది, గుండెల్లో భక్తి ఉంది, దేవుని మీద భక్తి ఉంది. ఆ భక్తిని ప్రదర్శిస్తున్నారు. ఆ భక్తి ప్రదర్శిస్తున్నారు కాబట్టి దేవుని ఆశీర్వదించినారు కాబట్టి వాళ్ళు 3 పువ్వులు 6 కాయలుగా వాళ్ళు వర్తిల్లుతున్నారు. 1,000 కోట్ల రూపాయలు వాళ్ళ అధిపతులు, 1,000 కోట్ల వ్యక్తులు. అలాంటి వ్యక్తులు మన మీద కకృతి పడే వాళ్ళం పోయి మనం వాళ్ళ మీద కేసులు పెట్టించి వాళ్ళని కూడా అబాస్పాలు చేయాలని చూస్తే దేవుడు మనం చూస్తాడన్న విషయం వాళ్ళు గుర్తించి నడుచుకోవాల్సిన అవసరం ఉంది.
మోకానంద్ సాగర్ గారు కంక్లూడ్ చేయండి. సనాతన ధర్మం అని చెప్పి కండువాలు కప్పు తిరుగుతున్నారు, వాళ్ళకైతే భక్తి ఉంది అంటున్నారు, కంక్లూడ్ చేయండి ఆనంద్ సాగర్ గారు. ఆయన అన్నాడు పులిని చూసి నక్క వాతలు పెట్టుకుందని చెప్పి. ఆయన మాల వేసుకుని చెయ్యరాని పనులు చేస్తాడు, అడవులు దోచాడు, గనులు దోచాడు, భూములు. ఆ పిఎల్ఆర్ కంపెనీ ఆ పొంగనూరు పోయి నేను 4 రోజులు ఉన్నాను అక్కడ ఎమ్మెల్యే ఎన్నికలో ఇన్ఛార్జిగా. మనుషుల మీద ఎక్కించుకుని పోతే లారీలు కన్ను మూసి తెరిచే లోపల 100 లారీలు వెళ్తుంటారు రంకిమని. పిఎల్ఆర్ అని ఉంటుంది ఆ లారీల మీద. మొత్తం ఆ పిఎల్ఆర్ కంపెనీకి యాన్సిలరీగా వచ్చిందే ఆ డిస్టిలరీస్